ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ సిఎస్కే పై దారుణంగా ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్ కు ప్లే ఆఫ్ అవకాశాలు అడియాశాలయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే 2 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. భారీ చేజింగ్ లో యువ బ్యాటర్ బ్రేవిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 52 పరుగులతో పాటు దూబే కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై ఈ సీజన్ లో 3వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ సమిష్టిగా రాణించారు. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగంలో మాత్రం పర్వాలేదనిపించారు. రహినే 48, రసెల్ 38, మనీష్ పాండే 36 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది కేకేఆర్. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆయుష్ మాత్రే రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కాన్వే కూడా డకౌట్ అయ్యాడు. అయితే మరో ఎండులో ఊర్విల్ పటేల్ బౌండరీలతో చెలరేగిపోయాడు. 4లు 6లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 11 బంతుల్లోని 31 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ యువ బ్యాటర్ ను హర్షిత్ రాణా పెవిలియన్ పంపాడు. ఇక ఆ తర్వాత అశ్విన్ జడేజా సైతం తక్కువ పరుగులే చేసి నిరాశపరిచారు. దీంతో పవర్ ప్లే లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఈ దశలో కేకేఆర్ విజయం ఖాయం అనుకుంటే బ్రేవిస్ విధ్వంసం సృష్టించాడు. దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో ఆకాశ్ మెహ్దూగా చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి మ్యాచ్ ను చెన్నై వైపుకు మళ్లించాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు బ్రేవిస్. అయితే 12వ ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి డేంజరస్ బ్రేవిస్ ను అవుట్ చేసి కోల్కతాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. అయితే చివర్లో ధోని దూబే జాగ్రత్తగా ఆడుతూ చెన్నైకి విజయాన్ని అందించారు. దూబే 42 పరుగులు చేసి అవుట్ కాగా ధోని 17 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇక ఈ గెలుపుతో సిఎస్కే 3 విజయాలతో 6 పాయింట్లతో నెట్ రన్ రేట్ లేని కారణంగా గెలిచినా కూడా 10వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన కేకేఆర్ జట్టుకు మాత్రం ప్లే ఆఫ్ ఆశలు అడియాశలు అయిపోయాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే 13 పాయింట్లు ఖాతాలో చేరి ఉండేవి. తర్వాత 2 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ ఆశలతో ఉండేది. కానీ ఈ మ్యాచ్ ఓటమితో తర్వాత 2 మ్యాచ్లు గెలిచినా కూడా ఖాతాలో 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ పోతూ ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఓటమికి రివెంజ్ తీర్చుకుంటూ కేకేఆర్ ను కూడా తన వెంట ఇంటికి తీసుకెళ్లింది. ఇక కేకేఆర్ ఓటమితో ఢిల్లీ ముంబై జట్లకి ప్లే ఆఫ్ అవకాశాలు ఈజీ చేసింది.